కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు చర్యలు చేపడతామన్నారు మంత్రులు. బ్యారేజీల మరమ్మత్తు ఖర్చు కాంట్రాక్టర్లే భరించేలా చూస్తామన్నారు. అటు వరి పండించడంలో తెలంగాణ రికార్డు సృష్టించిందన్నారు. కాళేశ్వరం నీళ్లు రాకున్నా పెద్ద ఎత్తున పంటలు పండాయన్నారు. రాష్ట్రంలో ఎస్సీ మైనారిటీ గురుకులాల బకాయిలు రిలీజ్ చేయాలని ఆదేశించారు. ఇక ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తప్పవన్నారు మినిస్టర్లు. ఎస్సీ మైనారిటీ గురుకులాలకు మిడ్ డే మీల్స్, అద్దె బకాయిలు, డైట్ ఛార్జీలను రిలీజ్ చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రజాభవన్లో గురుకుల ఆర్థిక శాఖల అధికారులతో రివ్యూ చేశారు. బట్టి ఎస్సీ గురుకులాలకు 51,36,00,000, మైనారిటీ గురుకులాలకు 47,61,60,00,000 రూపాయలు విడుదల చేయాలన్నారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న 63,92,00,000 రూపాయల బకాయిలు రిలీజ్ చేయాలని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన పోషక ఆహారం అందించేలా ప్రభుత్వం డైట్ ఛార్జీలు 40% పెంచిందని చెప్పారు బట్టి విక్రమార్క. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రక్షణకు చర్యలు చేపడతామని చెప్పారు. సిడబ్ల్యూసీ, సిడబ్ల్యూపీఆర్ఎస్ పర్యవేక్షణలో బ్యారేజీల పునరుద్ధరణ పనులు జరుగుతాయన్నారు. విజిలెన్స్, లీగల్ కమిషన్, డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టుల ప్రకారం బ్యారేజీల డిజైన్, క్వాలిటీ లోపాలపై సర్కార్ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. బ్యారేజీల మరమ్మతు ఖర్చు కాంట్రాక్టర్లే భరించేలా చూస్తామన్నారు. సెక్రటేరియట్లో కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులపై రివ్యూ చేశారు మంత్రి ఉత్తమ్. వరి పండించడంలో తెలంగాణ రికార్డు సృష్టించిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు లేకున్నా పెద్ద ఎత్తున పంటలు పండాయని చెప్పారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం శివలింగాపూరులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి. అంతకుముందు మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని గొల్లబాగు ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలారు మంత్రి వివేక్. 1,00,000 కోట్లు పెట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో దందా చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పటికీ కూడా పంట వేయడంలో మన తెలంగాణ రైతులు టాప్ మోస్ట్ అన్నమాట. ఎవరు కూడా ఊహించలేదు. మనము తెలంగాణలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైయెస్ట్ అన్నమాట. దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ ప్రొక్యూర్మెంట్ మన తెలంగాణ రాష్ట్రమే చేసింది. మేడారం సమ్మక్క సారక శక్తి స్వరూపులన్నారు మంత్రి సీతక్క. మేడారం జాతర అభివృద్ధి విషయంలో చిల్లర రాజకీయాలు మానుకోవాలని ప్రతిపక్షాలకు సూచించారు. జాతర పనులు పూర్తి చేసేందుకు 100 రోజుల ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు మంత్రులు. జాతర డిసెంబర్ 30 వరకు జాతర పనులు అన్ని కంప్లీట్ చేయాలి. మేమైతే 25 వరకే అని చెప్పినాము. ముఖ్యంగా గుడి నిర్మాణం అనేది ఈసారి మనం చేపట్టినాం కాబట్టి మరి మాస్టర్ ప్లాన్ కానీ, గుడి ప్రాకారం కానీ, గేట్స్ కానీ ఇవన్నీ ఆదివాసీ జీవన విధానం, సాంప్రదాయాలు ఇవన్నీ ఉట్టిపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో వర్క్ అంతా జరుగుతుంది. కానీ కొంతమంది కావాలని, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు, వాళ్ళ మీడియా ఏదో రూపాయలు ఖర్చు పెట్టిరని, వృధా చేసిరని. ఏ రూపాయి వృధా కాదు. చిల్లర రాజకీయాలు చేయొద్దు. ఏదో యూట్యూబ్లు ఉన్నాయని లేదా సోషల్ మీడియా ఉన్నదని పెట్టొద్దు. మేడారం ఆలయ పునర్నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆలయాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు సర్కార్ కృషి చేస్తోందని చెప్పారు. ములుగు జిల్లా మేడారంలో మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి పర్యటించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పర్ఫెక్ట్ గా భవిష్యత్తులో ఒక 200 సంవత్సరాలకు సరిపోయే అన్ని వసతులు ఇప్పుడు కోట్లాది మంది సుమారు ఈ జాతర జరిగేటప్పుడు ఇక్కడికి 2.5 నుంచి 3 కోట్ల మంది వస్తుంటారు. భవిష్యత్తులో ఇది 10 కోట్ల మంది వచ్చినా కూడా భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రణాళికని సిద్ధం చేసుకునే కార్యక్రమాన్ని కూడా ఈ మాస్టర్ ప్లాన్ లో ముఖ్యమంత్రి గారి సూచనలను కూడా ఏదన్నా వారు ఇచ్చిన సూచనలు కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేసి ఫైనల్ గా మాస్టర్ ప్లాన్ ప్రణాళికను కూడా రిలీజ్ చేస్తాం. మత్స్యకారుల అభివృద్ధి లక్ష్యంగా సర్కారు పనిచేస్తుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 100% సబ్సిడీతో చేప పిల్లల పంపిణీ చేపట్టామన్నారు. నాగర్ కర్నూలు జిల్లా సోమశిల, శ్రీశైలం బ్యాక్ వాటర్ కృష్ణా నదిలో 1,00,000 చేప పిల్లలను వదిలారు. జిల్లాలో 2,50,00,000 సబ్సిడీ చేప పిల్లల పంపిణీ చేపట్టామన్నారు జూపల్లి కృష్ణారావు. వదిలిన చేప పిల్లలు పెద్దగా కావాలి. పెద్దగా అయ్యేంత వరకు ఓపిక పట్టాలి. మనం ఏం చేస్తామంటే అల్వి వలలను వేసి ఆ చిన్న పిల్లలు కూడా పట్టేస్తాం. అంటే బంగారు బాతుకుంటూ వ్యవహారం. ఈ యొక్క అల్వి వలలు వేసేదాన్ని బంద్ చేయించడానికి సీరియస్గా ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తాం. దాని ద్వారా ఈ చిన్నపిల్లలు పట్టకుండా ఉంటే బెస్త వాళ్లకు ఆదాయం పెరుగుతుంది. పెద్ద సైజు చేపలు దొరుకుతాయి.
మా అంటే 4-5 మాసాలు. సో కాబట్టి దీనిపైన కూడా శ్రద్ధ తీసుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ట్రాఫిక్ ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. రవాణా శాఖ అధికారులతో రివ్యూ చేశారు. రవాణా శాఖలో ఎన్ఫోర్స్మెంట్ బృందాలు నిరంతరం ఉండేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా స్థాయిలో 33 బృందాలు, రాష్ట్ర స్థాయిలో 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీమ్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.